నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు శ్రీ అచిలానంద ఆశ్రమంలో దసరా పండుగ నవరాత్రులు పురస్కరించుకొని రెండవ రోజు మంగళవారం శ్రీ గోవిందమాంబ మహాదేవి గాయత్రి మహాదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో మహిళా భక్తులు భారీగా హాజరై కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. పరమేశ్వరి జగద్గురు. చేతిలో ఉన్నటువంటి పూలు కట్టడం కానీ లేదా ఇంటికి కట్టుకోవడం కానీ ఈ విధమైన మార్గాల్లో మీకు ఏదో అదైతే కామాయ మధ్యం కామేశ్వరమై శ్రవణోదాదు దర్శోమృతం బ్రహ్మబోద్ధవస్తవరం ఆధైతం విష్ణవే తదు నిర్వాపతి యజ్ఞే వై విష్ణు యజ్ఞేవాది ప్రాతిష్ఠతి స్వాద్రాదుహూతి విష్ణాయే స్వాహా ప్రతిష్ఠయేతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ప్రచోదయాత్ ఆద్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివం. యాని తాని ప్రదస్యంతే ప్రదక్షిణం పరే పరే పావోహం పావకర్ణాహం పాపాత్మా పాపశుంభవః త్రాహిమాన్ కృపయస్తర్వం యాజ్ఞ నారాయణస్థితః విశ్వాద్యద్ విశ్వతోముఖః సోగ్రభగ్భవతిం దుష్టన్నాహారవజలకవిః తేజగోద్భవతశ్చారీరస్మయస్తస్య సుందరా కోటివరవేద బ్రహ్మేంద్ర స్వామి వారికి మాతా గోవిందమాంబకు ఈశ్వరీ దేవికి మహాభక్త సిద్ధమూర్తికి ఆదరమునకు నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో. సిద్ధేరకం దేవం విశ్వాక్షం విశ్వసంభవం జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః. ప్రసాదానికి గాను కె సుబ్బాయమ్మ గారు, ఎం చిన్నమ్మాయి గారు, పి శ్రీనివాసరావు, మన్నం శ్రీదేవి గారు, శ్రీనివాస్ జయలక్ష్మి గారు, మహోత్సవముల శుభ ఆహ్వానము. ఈ నవరాత్రులలో భాగముగా నిన్న మనకు అమ్మవారు చండీ మహాదేవి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు. ఈరోజు పంచముఖాలతో శ్రీ గాయత్రి మహాదేవి అమ్మవారిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ శుభ సందర్భంగా మనందరం కలిసి ఇక్కడ కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. 1008 నామాలతో సహస్రనామ కుంకుమార్చన చేయడం జరిగింది.
మనము ఈ విధంగా సామూహిక కుంకుమార్చన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన చేతికి 5,000 ఉంటాయి. 5,000 కలిస్తేనే ఈ చేతికి బలం ఉంటుంది. అలాగే మనం అందరం కలిసి ఐకమత్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. ఇక్కడ పూజకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సపరేట్గా ఎవరింట్లో వాళ్ళైనా చేయించుకోవచ్చు. కానీ ఆ విధంగా చేయించుకున్న దానికంటే ఈ రకంగా అందరూ కలిసి పూజలో పాల్గొని చేసిన పూజకే ఎక్కువ బలం ఉంటుంది. అందుకని మనము ఈరోజు మనం సామూహికంగా కుంకుమార్చన చేయడం జరిగింది. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం విడివిడిగా కాకుండా అందరం ఐకమత్యంగా ఉంటే బలంగా ఉంటుంది. ఐకమత్యమే మహాబలము అన్న నానుడితో అందరినీ ఒక చెట్టు కిందకి తీసుకొని రావడానికే ఈ దేవాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ ఏర్పడి ఉన్నవి. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే రేపు 3వ రోజు అన్నపూర్ణ మహాదేవి అమ్మవారి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ విధంగా ఈ సంవత్సరం మనందరికీ ఒక లక్కీ ఛాన్స్ వచ్చింది. ప్రతి సంవత్సరం నవరాత్రులు అంటే 9 రాత్రులే. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. కాబట్టి దశరాత్రులు వచ్చేవి. మనం ఎక్కువగా అమ్మవారి అలంకరణలు చూడవచ్చు. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా మనమందరం పొందవచ్చు. ఈరోజు మన అచలానంద ఆశ్రమం ఇంత కలకలలాడుతూ ఉందంటే దానికి ముఖ్య కారణం ఏంటిది? అమ్మగారు, ఈ ఆశ్రమం మనది అనే సంకల్పమే ఈరోజు ఈ ఆశ్రమం ఇంత కలకలలాడడానికి ముఖ్య కారణం. ఇది ఎవరితో పడవి వాళ్ళది వేరే వాళ్ళదని కాకుండా మన ఆశ్రమం అనే భావన మీ అందరిలో ఉన్నది కాబట్టి మన ఆశ్రమం ఇంత కలకలలాడుతూ ఉంది. ఆశ్రమాన్ని దినదిన అభివృద్ధి చేయవలసింది. ఇప్పుడు ఆ కలశం మీద పెట్టినటువంటి వస్త్రము అవి మీరే ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఆ కుంకుమను అంతా కూడా అక్షతలు అవన్నీ కూడా వేరు చేసి ఆ కుంకుమలో మరింత పంచండి. ఇంటికి వెళ్ళగానే ఈ కుంకుమ ఇట్లా పంచి మిగతాదంతా కూడా ఇంట్లో ఉంచుకొని ఉదయాన్నే స్నానం చేసినప్పుడు ఆ కుంకుమ తండ్రి ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆ పసుపు అంతేకాకుండా యజ్ఞేన యజ్ఞమైనంద దేవాహకార ధర్మాన ప్రధానాన్యాసన్న దేహనాగం మహిమానస్తంతే అత్ర పూర్వేస్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ జన్మ సావిత్రీ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శుభం భవతి. పూర్తి చేసుకున్నాం. తర్వాత అందరూ కూడా మీకోండి. అమ్మవారు పూజ చేసినటువంటి ఆ పుష్పము పక్కు తల్లో ఉంచుకోండి. మహాకాళి మహాలక్ష్మి దుర్గాపరమేశ్వరి స్వరూపిణి లలితాంబరావతారికా మహాంతరుదేవి నమః. శ్రీ మహాగాయత్రీ దేవి నమః. భవంతో భవంతో ఏత ప్రసాదం సర్వం శ్రీ మహాదేవి దేవతార్పణమస్తు. ఆ కుంకుమ పూజ చేసినటువంటి కుంకుమ పెట్టుకోండి. సుమంగళేయం భూరిమాగస్వరేహిమాన కృపయా దేవ శరణాగతవస్తర అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహాకామః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మరక్ష నమస్కారాన్ అందరూ కూడా పలకాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా महादेव्यै च विद्महे रुद्रपत्न्यै च धीमहि तन्नो गौरी प्रचोदयात्. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात्. पत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ईशानः सर्वविद्यानामेश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मासि. पादारविन्दयोः वेदोक्त दिव्य परिमल मंत्र पुष्पाक्षतां समर्पयामि.
ఒకసారి ప్రదక్షిణ చేయండి అందరూ కూడా. శ్రీనాదివాది ప్రణో దేవి సరస్వతి వాజేవతి ధీనామమిత్రియవతో హ్రీంకారా సదగర్భితా నరసికాం సౌక్లీం కళాం విప్రదీం చౌరనాం వరధారిణీం వరసుధారవతాత్రినేత్రోజ్వలాం వందే పుస్తకమాసనం కుసరాం సద్ఘోషితాం అంబా మోహిని త్రిభువనయాందందాయిని వేద మురళీగార ప్రియాలోని చిద్రూపే వ్రతే విశ్వరూపిణి వేదమాల మహాగాయత్రి దేవికి శ్రీ లలితాంబరా భట్టారిక మహాకాల చరాచరములకు నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. అక్షతలు తీసుకొని పైకి లేచి నిలబడు. ఓం ముక్తాభిమాని నమోస్తుతే ఆనందదివ్యకర్పూర నీరాజనం సమర్పయామి నమస్కరోమి. బయటకు వచ్చేసి చూపించేసి శ్రీ మహాకాళి మహాలక్ష్మి దుర్గా పరమేశ్వరి స్వరూపిణి శ్రీ లలితాంబరా భట్టారిక మహాత్మ్యదేవ్యై నమో నమః. ప్రదక్షిణ ఫలసహిత తాంబూలం సమర్పయ. పీఠం దగ్గర హారతి ఇస్తున్నారు. హారతి యథావిధి నక్షతాం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండాలి. మీ నివృత్తులు ఫలసహిత తాంబూలం సమర్పయామి. పెడితే 2 అక్షతలు తీసుకొని కళ్ళగద్దుకొని తాంబూలం బదులు మేము అక్షతలు సమర్పిస్తున్నామని నమస్కారం చేసుకొని అక్షతలు ఉంచండి. సదక్షిణాఫలసహిత తాంబూలం. వీరగోవిందమాంబా సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మద్దిపాడు టీడీపీ కార్యాలయంలో మంగళవారం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ బొకే అందజేసి శాలువాతో ఘనంగా నాగేశ్వరరావును సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మద్దిపాడు మండలంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి ఆదేశాలతో మద్దిపాడు మండలం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అలాగే మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గట్టినేని అయ్యన్న, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాసరావు, అడకా స్వాములు, ముప్పారవి, మార్నేని రాఘవ, మద్దిపాడు మండలంలోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉప్పుగుండూరు నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అతడే గగనం, అదిగో అతడే గమనం, అదిగో అతడే గమ్యం, అతడే మన అందరి దేశం, అదిగో అతడే సత్యం, అదిగో అతడే నిత్యం, అదిగో అతడే సైన్యం, అతడే మన ఆశాదీపం. మేఘం కాసింత మేఘం కమ్మేస్తే గాలికి పోదు నీ తేజం, వేగం ఇంకాస్త వేగం నీలోన దాచుకుంటూ పొంగే ఉత్తేజం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. చీకట్లో మేము అల్లాడినాము, వెలుగుల్ని నింపగా వచ్చేందురుగా కలతల్లో మేము పడిపోయినాము, కన్నీరే తుడిచి ఏలుకోరధిర మళ్ళీ నిరాకతోనే మా జీవితాలు వెళ్ళి విరిసేను. పల్లె ప్రతి అక్క చెల్లి చంద్రన్న నీకై ఎదురే చూసేను. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. కనుచూపు మేరా కష్టాలు తీరే నారంటూ ఏది కానరాదయ్యా, కరుణించలేవా నదిలైన రావా, గాయాల పారైపోయామయ్యా. చూడు చంద్రన్న చూడు నీ రాష్ట్ర ప్రజల ఈ కోడు, తోడు ఉంటాం మీతో మళ్ళీ నీ గెలుపుకు ఆరంభం నేడు. నీ జననం తెలుగు తమ్ముళ్ళ వరమే, నీ ధైర్యం నీ సైన్యం లోకేశన్న గణమే. నీ జననం తెలుగు తమ్ముళ్ళ వరమే, నీ ధైర్యం నీ సైన్యం లోకేశన్న గణమే.
సేవగా మార్చిన ఓ సేవకుడా మా నారా చంద్రబాబు నాయుడా. మా గుండెలు వెలిగేటి ఓ నీతి చంద్రుడా, మా రేపటి ఆశలను తీర్చే మా దేవుడా. కువైట్ తెలుగు యువత ప్రేమ అందుకో మా అన్న చంద్రన్న. తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడా మా నారా చంద్రబాబు నాయుడా. రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమించిన చరితే నీదిగా విశ్వకర్మ నీవుగా. తెలుగు తల్లి ఘనతను పెంచిన ఓ ధీరుడా, మరువదు జనవాహిని యుగ పురుషుడా. నీవుంటే అండగా కొండంత బలముగా, వెన్నంటే ఉండగా అదేమ పండగ. రానున్న భవితకు నీవే సారథిగా, మమ్మల్ని నడిపించు మహారాజుగా. నీ జననం మాకేమో వరమైందిగా, నీతోనే మా గమనం సాగుతోందిగా. నీ జీవిత ఆటుపోట్లు చూశాముగా, మారిందిగా నీ బాటే మాకు స్ఫూర్తిగా. రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన, ప్రజలను పాలించిన ఘనమగురేడు నువ్వయ. జాతిని మేలు కొలిపిన సూర్యుడు నీవేనయ. నీతికి నిలువుటద్దము నువ్వు నడిచే విధానము, నీవే మాకు ప్రాణం చంద్రన్న. తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడా మా నారా చంద్రబాబు నాయుడా. పచ్చదనం పరిశుభ్రత ప్రజల చెంతకు చేర్చి, గతమును మార్చావు చైతన్య పరిచావు. సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసినావు, లోకం నీ వైపు తిరిగి చూసే ప్రశంసించే. ప్రజల మంచి నాశించి పథకాలు పెట్టినావు, ఆ ఫలితమే నేడు ఆనందాంధ్రమాయే. ఏ జన్మ పుణ్యమో మాకై పుట్టావుగా, మమ్మల్ని పాలించే మా బాబు నువ్వేగా. విజన్ ఉన్న నాయకుడు నీవేనుగా, ఉంటుంది ఈ విశ్వం నీ తోడుగా. అవినీతిని అంతం చేశావుగా, రాష్ట్రాన్ని అభివృద్ధి
చూసిన ఓ సేవకుడా మా నాదా చంద్రబాబు నాయుడా. మా గుండెలో వెలిగేటి ఓ నీతి చంద్రుడా, మా రేపటి ఆశలను తీర్చే మా దేవుడా. కువైట్ తెలుగు యువత ప్రేమ అందుకో మా అన్న చంద్రన్న. నాయకుడా ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు.
వచ్చేనే చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా అమరావతి ముస్తాబు అవుతోంది ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది రైతన్న కన్నీళ్లు తుడవంగా పోలవరం పూర్తి కానుందిగా విశాఖ స్టీల్ను రక్షించగా కేంద్రాన్ని ఒప్పించి సాధించగా గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే ఉపాధి కల్పించనున్నారే మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంతే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంతే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. DJ Mahesh Media. E-song mixed by DJ Mahesh Media. E-song mixed by Mahesh Media. సందర్భంగా మధ్యపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కానీ మా బంధువులు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మందపల్లి శ్రీనివాసరావు గడ్డం రవి మా శివకృష్ణ వీళ్ళందరి ముందు ధన్యవాదాలు తెలుపుతూ దీనికి పిలవంగాల్లో వచ్చేటువంటి అన్ని గ్రామాల నాయకులు మొత్తాన్ని నాయకులు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా కూడా మండలాన్ని కూడా అందరికీ నాయకుల గ్రామంలో మధ్యపాటి మండలంలో ఉన్న నాయకుల సహకారంతో ఈ మండలం కూడా అభివృద్ధి పరుస్తుందని చెప్పి అందరి సహకారంతో నేను తెలియపరుస్తున్నాను. నేను మధ్యపాటి మండలం అధ్యక్షులైన తర్వాత ఈ 64వ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నాను. చాలా ఆనందం ఉంది పార్టీ ఆఫీసులో. అందుకని ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరూ ఆదరణ అనేది ఉండాలని వాళ్ళకు కొన్ని ఎలవేళ అందుబాటులో ఉండి నా తరఫున ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి అందరి గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ అందరి సలహాలు తీసుకుంటూ నేను విజయ్ కుమార్ గారి ఎమ్మెల్యే గారి సలహా మీద ఆయన పర్యవేక్షణలో నేను ఈ మండలాన్ని కూడా అభివృద్ధి పదవి తీసుకెళ్తానని చెప్పి ఈ వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులు కూడా ముందు ముఖ్యంగా
దీనికి నల్లూరు శ్రీనివాసరావు ఉంటారు, ఎన్ఎస్ఆర్ గారు, అట్లా పిఎస్ఆర్ గారు, అట్లే మందపల్లి శ్రీనివాసరావు, దుద్దులే నరసింహరావు గారు, ఆర్ఎస్ఆర్, అలాగే వడ్డంపూడి శ్రీనివాసరావు గారు, జయంతి బాబు గారు, గట్నేని అయ్యన్న గారు, మా హైదరాబాద్ దుగ్గే నరసింహరావు, సుబ్బారావు, గడ్డం రవి, ఇంకా కిట్పాటి బుద్ధి, ఇంకా అందరూ మాధవ, గంటిపాడు, అన్ని ప్రతి గ్రామస్తులు కీర్తిపాడు, మాధవని ఆశీర్వదించు శ్రీశైలం అందరు గ్రామాల నాయకులు ప్రజలు వాళ్ళ కార్యకర్తలు ఒక సలహాలు సూచనలు తీసుకొని గ్రామాల్లో ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా అందరు నాయకుల సహకారంతో మేము తలముగ్గిరే బుద్ధి రాబోయే మండల స్థానిక ఎలక్షన్లో కూడా అందరి సహకారంతో ఎమ్మెల్యే గారి డైరెక్షన్ మేము ప్రయాణం చేస్తామని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇదే ఆదరాభిమానాలు నా మీద ఎల్లవేళ ఇదే జనం, ఇదే నాయకులు కూడా నాతో ఎల్లప్పుడూ కలిసి నేను వాళ్ళతో ప్రయాణం చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. మధ్యపాడు మండల అధ్యక్షుడు ఉప్పుగుండు నాగేశ్వరరావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ప్రతి ఊరు నుంచి మండలంలో ఉన్న ప్రతి నాయకుడు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ భారీగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈయన నిండు ఆయురారోగ్యాలతోటి ముందు రోజుల్లో ఇంకా ఇంతకన్నా పెద్ద పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఆప్త మిత్రులు, మంచి మనిషి, మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి అతన్ని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఏదో కొంతమందికే దక్కుద్ది. ఆ కొంతమందిలో కూడా నాగేశ్వరరావే ముఖ్యుడని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి వాళ్ళతోటి ఆప్యాయంగా చిన్న పెద్ద లేకుండా అందరితో మంచిగా ఉండే ఒక మంచి మనిషి కాబట్టి అతనికి ఎప్పుడూ మంచి జరుగుతూ ఉంది. ఇంకా మంచి జరగాలని, ఇంకా ఇప్పుడున్నటువంటి పదవుల కన్నా కూడా మండల పార్టీ అధ్యక్షుడు, సొసైటీ ప్రెసిడెంటు, ఈ తర్వాత కూడా ఇంకేదైనా రాష్ట్ర స్థాయి పదవి కూడా అతనికి వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా గురువు గారు మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారి 64వ జన్మదిన సందర్భంగా పిలవగానే ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎంప్లాయీస్ మొత్తానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాగేశ్వరరావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన ముందు మండల పార్టీ అధ్యక్షుడే కాదు రాష్ట్ర డైరెక్టర్ పదవి ఏదో ఒకటి ఆయన వరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలు, నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా గురువు లాంటి వారు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు మాకన్నా సీనియర్ నాయకులు. ఆయన 64వ పుట్టినరోజు జరుపుకోవటం అందరికీ సంతోషదాయకం. ఈ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇచ్చేసి శుభాకాంక్షలు తెలిపి ఎంత ఆనందంగా జరుపుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుతున్నాను. మాజీ ఎంపీటీసీ, సర్పంచి, మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ మండల పార్టీ అధ్యక్షుడైన ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాగేశ్వరరావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. మన నాయకుడు, మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు. నాగేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. చాలా మంచోడు, సౌమ్యుడు. రాజకీయాల్లో ఈరోజు ఇలాంటి మంచి మనిషి మద్దిపాడు మండల మా చైర్మన్గా, పార్టీ అధ్యక్షుడిగా కావటం మద్దిపాడు మండల అదృష్టం. ఆయన సేవలు ఇంకా మంచిగా ఉపయోగించుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ గాయత్రి మందిరంలో దసరా పండుగ శరన్నవరాత్రుల్లో భాగంగా 11 రోజులు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అందులో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గాయత్రి మందిరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీ గాయత్రి మందిర నిర్వాహక సమితి సభ్యులు
అధ్యక్షులు సిద్ధా వెంకటేశ్వరరావు, కార్యదర్శి తూనుకుంట మల్లికార్జునరావు, సహ కార్యదర్శి తురగా శ్రీనివాస్, కోశాధికారి పంతంగి వెంకటరామారావు, మైనంపాటి సాయికుమార్, శ్రీకాకుళం శివప్రసాదరావు, ఆలపాటి వెంకట సత్యనారాయణ, ప్రబల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మంగమూరు డొంకలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గాయత్రీదేవి మందిరంలో గాయత్రీ మాత యొక్క శరన్నవరాత్రులు 22 సెప్టెంబర్ నుంచి 2వ తారీఖు అక్టోబర్ వరకు జరుగుతున్నవి. ఇందులో ఈ సంవత్సరం మేము కొత్తగా ప్రతిరోజు ఉదయం పూట చండీ హోమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రజలందరూ కూడాను ఈ చండీ హోమంలో పాల్గొని వారి యొక్క కోరికలు సఫలమయ్యేటట్టుగా మాత యొక్క గాయత్రీ మాత యొక్క ఆశీస్సులు తీసుకోవలసినదిగా కోరుచున్నాం. సాయంత్రం పూట ప్రతిరోజు కూడాను ఒక సాంస్కృతిక కార్యక్రమం, ప్రసాద వితరణ ఉంటాయి. అందువల్ల ఒంగోలు ప్రజలందరినీ కూడాను మేము ఈ యొక్క గాయత్రీ మందిరానికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఇక్కడ గాయత్రీ మాత పంచముఖ గాయత్రీ మాత విగ్రహం పైన, కిందనేమో హంస గాయత్రీ మాత విగ్రహం ఉన్నాయి. పంచముఖ గాయత్రీ మాత విగ్రహం వెండితోటి 50 కిలోలకు పైగా ఉండేటటువంటి వెండితోటి తయారు చేయించిన దానికి పూతను వేయిస్తున్నాం, బంగారు పూతని. ఆ బంగారు పూతకి తలా 1 గ్రాము బంగారాన్ని ఇవ్వవలసినదిగా ఈ యొక్క గాయత్రీ మందిర నిర్వాహక సమితి తరఫున మీ అందరినీ కూడాను. ఒంగోలు నగర జంగమ సంఘ అధ్యక్షులుగా దంపూరు సాయిరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ నాయకులు ప్రకటించారు. ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం సంఘ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా జోగిపర్తి సురేష్, కోశాధికారిగా ఉద్దండం వీర సాయిరాం మరియు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఒంగోలు పట్టణ కమిటీ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఒంగోలు పట్టణ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవటం జరిగింది. ఈ కమిటీకి కొంతమంది అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసి కొత్త కమిటీ నియమించుకోవాలని ఈరోజు నిర్ణయించుకొని నిన్న పేపర్కి ఇవ్వడం జరిగింది. అలాగే సభ్యులందరూ ఆమోదం మేరకు ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. సంఘ సభ్యులందరికీ తెలియజేయనిదేమనగా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని వాటిని మంచి విషయాలుగా మార్చుకొని సమాజంలో మన జంగమ కులానికి మేలు జరిగే విధంగా మంచి వ్యక్తులను ఎన్నుకొని కొత్త కమిటీ వారికి సలహాల సూచనలు మేము ప్రకాశం జిల్లా జంగమ సంఘం తరపున ఇవ్వడం జరిగినది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కమిటీ నియమ నిబంధనలను పాటించి వారికి తోచిన విధంగా సంఘానికి జంగమ సభ్యులకు మంచి మేలు చేయాలని ఈ సమావేశం తరపున నేను కోరుచున్నాను. ఓం నమ శివాయ. జంగమీయులు 1982లో ప్రకాశం జిల్లా జంగమ సంఘాన్ని మా పెద్దలు ఏర్పాటు చేసి దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది. దిగ్విజయంగా ప్రతి సంవత్సరము ప్రతి కార్తీక మాసంలో ఒంగోలులో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపాన్ని ఎంచుకొని చక్కగా అందరిని ఆహ్వానించుకొని రాజకీయ నాయకులను కూడా ఆతిథ్యం ఇచ్చి మేమందరం ఐకమత్యాన్ని చాటి మాలో మంచి కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఈ పరంపరలో గతంలో మేము కూడా ఈ సంఘాల్లో మా అందరికీ అనుకూలమైనటువంటి పదవుల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాము. ఇప్పుడు ప్రజెంట్ ఎల్లసిరి మల్లికార్జునరావు గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ 2023 నుంచి ఇప్పటి వరకు జరిగింది. వారు కూడా ఎంతో గొప్పగా ఏకగ్రీవంగా చాలా చక్కగా నిర్వహించారు. వారికి ధన్యవాదాలు. ఈ రోజున కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలని అందరి సమక్షంలో పేపర్కి కూడా ప్రకటన ఇచ్చి అందరికీ ఆహ్వానం పలికి కొండమీద శివాలయం దగ్గర ఈ సందర్భంగా సభను ఏర్పాటు చేశాము. సభకు అత్యధికులు అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నేను జిల్లా సంఘము గౌరవ సలహాదారుగా వీళ్ళకి అన్ని వేళలా సహకరిస్తానని తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఏర్పడబోయినటువంటి ఒంగోలు నగర అభివృద్ధి సంఘమునకు అధ్యక్షులుగా దంపూరి సాయిరాం గారిని, సెక్రటరీగా దోగుపర్తి సురేష్ గారిని, ట్రెజరర్గా ఉద్దండం సాయిరాం గారిని,
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ తర్వాత వీరు వారి సంఘమును మిగతా వాళ్ళను కూడా ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకోవాలని సలహా ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాము. నేను ప్రకాశం జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి పావల రాచయ్యని. ఈరోజు ఒంగోలు నగర పట్టణ కమిటీ సమావేశమై ఏకగ్రీవంగా అధ్యక్షుల్ని, అట్లనే ప్రధాన కార్యదర్శిని, ట్రెజరర్ని వీళ్ళని ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇది ఈ ఒంగోలు పట్టణ నగర కమిటీ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి సంఘం. దీన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం కూడా మన ఒంగోలు పట్టణ జంగమయ్యలందరిపైన ఉంది. అలాగే ఈ పట్టణ కమిటీ ప్రతి సంవత్సరము వాళ్ళు కార్యక్రమాలు, కార్తీక వనభోజనాలు అయితేనేమి, ఇంకొక కార్యక్రమాలు అయితేనేమి చాలా వరకు వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఒంగోలు పట్టణ జంగమయ్యలకి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే వీరు కమిటీ ముందుకు కొనసాగుతూ వారి యొక్క సేవలు ఇవ్వాలని, అందరికీ ఉపయోగపడాలని జిల్లా సంఘం తరపున మేము కోరుకుంటున్నాం. అట్లనే మన క్యాస్ట్లో ఎక్కువగా రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు అనైక్యత అనేది ప్రధానమైనటువంటి లోపంగా ఉంది. ఇది ప్రతివారు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, జంగమయ్యలందరూ గ్రహించి అందరూ ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది, ఎంత బాగుంటుంది అనేది అందరూ ఆలోచించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. జై. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.